హలో ఆల్, నేను మీ ప్రశాంతిని. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేస్తున్నాను. ఇది మనం అన్నీ కరెక్ట్గా వేసుకొని కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో మనం ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక గ్లాస్ రవ్వను బాగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక ఆనియన్, 6-7 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత 3 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను. 1కి 3 గ్లాసులు, అలా అయితే కరెక్ట్ వస్తుంది ఉప్మా అనేది. నీళ్ళు కొద్దిగా మసులుతాయి కదా, ఇలా మసులుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. అన్నీ కరెక్ట్గా చూసుకొని మనం వేయించుకున్న ఉప్మా రవ్వ కూడా వేసుకుంటే 1 నిమిషం పాటు ఉంచుకుంటే